ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవై ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చింతకు వస్తున్నాం. పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగల కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనిమ్ము. నిష్ప్రయోజకుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరే నన్ను కాల్ చేసి మీ ఆత్మతో మీరు వాడుకోనండి. సమయోచిత సాయాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 21 నుండి 30 వరకు. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి వారి నిమిత్తము రాళ్ళను గద్దించాను. సర్వజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతల నీయో వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామముకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యము చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణము ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండాను స్థిరపరచబడును. ఆయన ఎదుట సాగిలపడుడి. మన ప్రియ ప్రభు సర్వాధికారి అయిన దేవుడు యేసు ప్రభువారు సర్వాధికారము కలిగిన దేవుడు. అంటే యేసు ప్రభు దేవుడని స్పష్టంగా ప్రకటించడం ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు దేవుడని స్పష్టంగా ప్రకటించబడినది ఇక్కడ మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగివాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడిగా ఉంటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దేవుడై ఉండి కూడా తన్ను తాను రిక్తునిగా చేసుకుంటున్నాడు. ఆయనకు సర్వాధికారం ఉంది. ఏదైనా చేయగలడు. చూడండి 10-11 వచ్చింది చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని
ఆ, మహిమార్థమై ఆ. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నాను. ఆ. దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆయనకు అనుగ్రహించెను. ఆయనకు అనుగ్రహించెను. చూడండి, దేవుడై ఉండి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఎట్లు మరి ఇంకా ఏమంట చూడు, మరి ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మన జీవితంలో మనం ఎట్లున్నాం ఒక్కసారి చూస్తే అర్థమైంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు ఆ. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు అయినా? ఈయన ప్రభు అయిన క్రీస్తు, రక్షకుడు, దేవుడు, సర్వాధికారం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు మన కొరకు భూలోకంలో ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారిగా భూలోకంలో జన్మించాడు. చూడండి, 2వ కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను పాపమెరుగని ఆయనను మన కోసము మన కొరకు పాపముగా చేసెను. మన కోసము పాపముగా చేసెను. చూడండి, మనల్ని పరిశుద్ధులుగా మార్చుటకై, నిత్య జీవమునకు వారసులుగా చేయుటకై, నిత్యానందము పొందుటకై ఆ ప్రియ ప్రభు మన కొరకు ఏం చేయబడ్డాడు? శిలువలో మనకు ప్రాణం ఇచ్చుటకు వెనుకంజ వేయలేదు. అదే 8వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆ. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన కృపను ప్రభు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆ. ఆయన ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని ఆ. మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏం చేశాడు? నీ నా నిమిత్తము దరిద్రుడాయను. ధనవంతుడయ్యుండి మనల్ని ధనవంతులుగా చేయడానికి. కనుక అలాంటి ప్రభువును మనం ఎంత స్తుతించినా నోరు చాలనే చాలు. వీళ్ళకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆ. కుమారుడై ఉండి ఆయన దేవుని కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయత నేర్చుకొనెను. చూడండి, తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకునేను. కనుక మనకు శ్రమలు రావడం ద్వారా మనం ఏమవుతాం? విధేయులుగా కావాలని ఆ ప్రభు మనకు అనుమతిస్తాడు. ఇలాంటి శ్రమలు, ఏ రకమైన శ్రమలు, అందరికీ ఒకే రకంగా శ్రమలు ఉండాలని ఏం లేదు. విన్నారా? ఎవరికి ఏ రకమైన శ్రమలు తీసుకొస్తాడో ఆ రకమైన శ్రమలను బట్టి మనం విధేయులుగా కావడానికి, దీనులుగా చేయడానికి. మరి ఆ ప్రభు మనకు శ్రమలు మనకన్నా ముందుగానే ఆయన శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడు. ఆయన శ్రమ అనుభవిస్తూ వచ్చాను. కనుక మన జీవితంలో అలాంటి ప్రభును నిరంతరం స్తుతించిన మన నోరు చాలదు. చూడండి, అందుకే శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, ఈయనే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. మన ప్రియకు ఏం చేశారు? నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు మీవారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఏం చేశాడు? శరీరం బట్టి క్రీస్తు మీలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఎలాంటి వాడు? మన ప్రియ ప్రభు నిరంతరము స్తుతికి, ఘనతకు, మహిమకు, ఆరాధనలకు పూజింపదగినవాడు, ఆరాధింపదగినవాడు. అందుకే ఈయన వీరి ఏమంటారు? పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి. ఎలాంటి వాడు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్. కనుక మన జీవితంలో ఆయన స్తుతికి, ఘనతకు, మహిమకు, ఆరాధనలకు పాత్రుడు గనక మనం ఏం చేయాలా?
ఆ ప్రభువుని నిరంతరము స్తుతించాల, ఎల్లప్పుడూ స్తుతించాల, అన్ని పరిస్థితుల్లో స్తుతించాల. పౌలు కూడా కన్నీటితో ఉండి ఏం చేస్తున్నాడు? 10వ అధ్యాయం చూడండి, 13 వచనాలు. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూడండి, ఒక్కసారి ఆలోచించు మళ్ళీ సార్. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలాంటిది? వారి ఆసక్తి మన ఆసక్తి ఎలా ఉంది? ఏలనగా వారు దేవుని నీతి ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏం చేసినారు? యూదా ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతికి లోబడలేదు. వారు దేనికి? తమ నీతిని స్థాపించగోరి దేవుని నీతికి. కనుక మన జీవితం అలా ఉండకూడదు. ఆనాడు దేవుని ప్రజలైన యూదా ఇశ్రాయేలు ప్రజలు తమ నీతిని స్థాపించడానికి చూస్తూ వచ్చినారు. కనుక అలాంటి పనులు మనం 9వ వచనం చూడండి, 9 నుంచి. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చూడండి, యూదా ఇశ్రాయేలు ప్రజలు వారు కనిపెట్టిన మెస్సియా యేసు ప్రభువు నామమున భూలోకంకి వచ్చాడు. అయితే ఆ యేసు ప్రభువును వారు అంగీకరించలేదు, దేవుడుగా స్వీకరించలేదు. ఒకవేళ ఆయన అంగీకరిస్తే నీవు రక్షింపబడదు అంటాడు. నీ హృదయమందు విశ్వసించినలా నువ్వేం చేయబడతావు? రక్షింపబడదు అంటాడు, రక్షింపబడదు. కనుక 10వ అధ్యాయము 16వ వచనం. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ఏం చేసినారు? అయినను అందరూ సువార్తకు లోబడలేదు. బైబిల్లో అతి ప్రాముఖ్యమైన వాక్యం ఏంటంటే సువార్త. అన్నిటికంటే శ్రేష్టమైనది సువార్త. సువార్త ద్వారా పాపి పరిశుద్ధుడిగా మార్చబడతాడు, పాప క్షమాపణ పొందుతాడు, నిత్య జీవానికి వారసుగా చేయబడతాడు సువార్త ద్వారా. అలాంటి సువార్తను ప్రకటించకుండా వారు ప్రకటించిన కూడా లోబడలేదు ఆ ప్రభుకులో. ఈనాడు మనం ఎలా ఉంటాం? మనం లోపడుతున్నామా? విస్తారముగా ఆయన సువార్త వింటున్నాం. ఆయన ఇలాంటి వాడనే గుర్తిస్తున్నాం. ఆయన సర్వలోక సృష్టికర్త, సర్వంతర్యామి, వ్యాపి, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. కనుక ఆ ప్రభువును మనం ఎంత స్తుతించినా మన నోరు చాలదు. ఆ ప్రభు తన కృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన రక్షణ సువార్త మనకు అందిస్తున్నాడు. ఆయా జనుల ద్వారా, ఆయా ప్రజల ద్వారా, ఆయా పత్రికల ద్వారా, బైబిల్ గ్రంథం ద్వారా. అయితే ఏం చేయలేదు? వాళ్ళు లోబడలేదు. వారు ఏం చేయబడలేదు? ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభా, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్తున్నాడు. ఏమంటాడు? మేము తెలియచేసిన మెస్సియాను ఎవరు నమ్మెను? చూడు ఎంత చక్కగా ఉంది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడివాడు. ఆయన ఏమైపోయాడు? మన కొరకు, సర్వలోక పాపుల కొరకు ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, నిష్కలంకుడు, నిష్కపటైన ఆ ప్రభు ఏం చేయబడ్డాడు? మన కొరకు తృణీకరింపబడ్డాడు. మనుషులందరినీ విసర్జింపబడిన వాడు, వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుషులు చూడలేని వాడు గాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఏం చేయలేదు? ఎన్నిక చేయకపోతుమి. ఆ ప్రభువును చూడండి, మనం ఎన్నిక చేసే వారంగా ఉన్నామా? లక్ష్యం చేసే వారంగా ఉన్నామా? దేవుని భయం కలిగి జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అందుకంటాడు, ఇంకేమంటాడు?
నిశ్చయముగా ఆ. అతడు మన రోగమును భరించెను, ఏం చేసినాడు? మన రోగములను భరించను, మన వ్యసనములను మన వహించెను. వ్యసనములను వహించను. అయినను కొట్టబడిన వాడిని గాను ఏం చేయబడ్డాడు? మన కొరకు, సర్వలోక పాపుల కొరకు మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాని, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమనొందిన వాని గాను శ్రమనొందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. మనం అతన్ని ఏం చేసినాము? ఎంచాము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరి కొరకు? మన అతిక్రమ క్రియలను బట్టి, మన పాపములను బట్టి, జన్మకర్మ పాపములను బట్టి, లోబడంలోని జీవితాన్ని బట్టి, మరి ఆయన యందు విశ్వాసం ఉంచని జీవితాన్ని బట్టి ఏం చేయబడ్డాడు? మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి మన నలగొట్టబడెను. దోషమును బట్టి నలగొట్టబడెను. మన మన సమాధానమైన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, మనకు బదులుగా ఆ ప్రియ ప్రభు గాయములు పొందాడు, పంచ గాయములు పొందాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఏం కలుగుతున్నది. కలుగుతుంది? మనకు స్వస్థత కలుగుతుంది. కనుక యేసు రక్తముతో ఎందరైతే తమ పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడ్డారో అట్టివారు మరి ఆయన వెంట భయభక్తులు కలిగి మనం ప్రభువును ఆరాధించడానికి పరిగెత్తుకుంటూ రావాలి దేవుని మందిరానికి. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. నరుల చెడుతనము ఏంటి? మంచితనమా చెడుతనమా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఎలాంటిదంట? మనం చెప్పుకుంటాం అట్లా, మంచివారమని చెప్పుకుంటామా? ఏం చేస్తాం? ఎంత చెడు కార్యములు ఉన్నా, మాట్లాడినా, క్రియలు చేసినా, తలంచినా, యోచించినా మంచివారమే అనుకుంటాం, మంచివారమే అనుకుంటాం. ఒకరి మార్గం వాంతృష్టికి మంచిగానే అవుతాడు, తుదకర ఏమవుతుంది? మరణానికి దారి తీస్తుంది. కనుక ఆ ప్రభు ఏమంటాడు ఇక్కడ? చెడుతనము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు. ఎలాంటిదంట? వారి హృదయం యొక్క తలంపుల ఊహ అంతా కూడా ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు. ఎల్లప్పుడు అంట, ఒక దినం కాదు, 2 దినాలు కాదు, ఒక క్షణం కాదు, ఎల్లప్పుడు కేవలం చెడ్డదని తెలుసుకోక ఏం చేస్తాం? మనము కొద్ది నీతి మంచితనం ఉంటాం లేదు, దాన్ని చెప్పుకొని తిరుగుతూ ఉంటాం. చూడండి, ఆ ప్రభు ఆయన ఏమంటాడు? ఆ విధంగా మనం ఉన్నట్లయితే ఆ ప్రభు మన కొరకు భూలోకంలో శరీరాలుగా జన్మించి మరణించి భూస్థాపన తిరిగి లేకపోతే అదే పాపంలో ఉండి నిత్య శిక్ష పాత్రమవుదు. కనుక మనను తప్పించడానికి ఆ ప్రియ ప్రభు ఏం చేస్తున్నాడు? తను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు శిలువపై పంచ గాయములు పొంది రక్తమంతా కార్చి ఏం చేసినాడు? మనల్ని రక్షించడానికి వేడికాలేదు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఏం చేసినాడు? యెహోవా మన అందరి మీద దోషము ఎవరి? ఆ ప్రియ ప్రభు మోసుకున్నాడు. అతడు దౌర్జన్యములను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. మనమైతే ఏం చేస్తాం? నోరు మూయిస్తాం. ఏం చేస్తాం? నోరు మూయిస్తాం, కానీ నోరు తెలుసు. ఆ ప్రియ ప్రభు అట్లా చేయలేదు. చూడండి, గొర్రె బొచ్చు కత్తిరించేప్పుడు మౌనం ఎలా ఉండడో మన కొరకు ఆ ప్రియ ప్రభు ఏం చేసినాడు? మౌనం వహించాడు. మనమైతే ఒక మాట 10 మాటలని నీ సంగతి ఏదో నాకు తెలుసు బాగా అంటాం, అంటారా లేదా? కనుక మన జీవితంలో మనం ఇలా అతడు దౌర్జన్యమునందు బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వలకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఏట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కోల్పోబడను. అతడు నా జన్ల అతిక్రమను బట్టి మొత్తబడను. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. కనుక అలాంటి ప్రభువును మనం ఏం చేయాలి? ఎంత స్తుతించిన మన నోరు చాలునే చాలు. కనుక ఒక్క సంగతి మీకు తెలియజేస్తాను, ఏంటంటే ప్రభువును పోలి నడుచుకోవాలి మనం. ఎవరిని పోలి? ప్రభువును పోలి నడుచుకోవాలి. ఏ వ్యక్తిని పోల్చుకోవద్దు. ప్రభు ఎట్లు దీనుడయ్యాడో, ఎట్లు తగ్గించుకున్నాడో, ఎట్లు రిక్తులుగా చేపడ్డాడో, ఎలాంటి వ్యక్తి ఎట్లు మార్చబడ్డాడో అది మనం దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభువును
దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా మనం నడుచుకోవాలి తప్ప మనము దీనిగా చేయబడకపోతే మనం ఆ ప్రభు పోలిన వారముగా ఉండవు. కనుక మన జీవితంలో పాపులముగా ఉండగానే ప్రేమించాడు, నిత్య శిక్ష భరించాడు మన కొరకై. ఆయన ఏ పాపమైన ఉందా, ఏ దోషమైన ఉందా? నిష్కలంకుడు నిష్కపటి అయిన ఆ ప్రభు మన కొరకు ఏం చెప్పాడు? పంచ గాయములు పొందాడు, శిలువపై రక్తమంతా కార్చాడు, మరణించి భూస్థాపన చేసి తిరిగి లేచినాడు. కనుక ఎందరైతే ఆ ప్రభు నిజమైన దేవుడు, సర్వలోక సృష్టికర్త, నా పాపముల కొరకు నా శిలువలో పంచగాములు పొంది రక్తమంతా కార్చి నా కొరకు చనిపోయి సమాజ తిరిగి లేచినాడు విశ్వసించిన వారు, వారి పాపములు పాప క్షమాపణ పొందినవారు, మారుమనసు పొందినవారు ఆయన స్తుతించకుండా ఉండరు. కనుక ఈ మాటలు ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకు వెళ్తాం.